అమెరికా H1B వీసా రావాలి అంటే $1,00,000 కట్టాల్సిందే అని ట్రంప్ ఎప్పుడైతే ప్రకటించాడో ఆశావహులపైన శరాఘాతం పడినట్టయింది. అమెరికాకు వెళ్ళాలి, డాలర్లు సంపాదించాలని డాలర్ల కలలు కనేటువంటి భారతీయ యాస్పిరెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా కుదేలైపోయారు. అరే ఏంట్రా ఇది అని పిడుగు నెత్తిపైన పడిపోయినట్టుగా అనిపించింది. ఇప్పుడు ఎంఎస్కు వెళ్ళేవాళ్ళు, అక్కడ ఎంఎస్ చదవాలనుకునేవాళ్ళు, పీజీ చదువుకొని అక్కడ ఆల్రెడీ అక్కడే జాబ్కు వెళ్ళిపోవాలనుకునేవాళ్ళు, ఆల్రెడీ అక్కడ జాబ్ చేస్తూ H1B వీసా పైన ఉన్నవాళ్ళు, కొత్తగా H1B వీసాకు అప్లై చేసుకోవాలి అనుకున్నవాళ్ళు, వీళ్ళందరి పరిస్థితి కూడా డార్క్లో ఉండిపోయింది. అంతేకాదు ఎప్పుడైతే వాళ్ళు అలా చెప్పారో అంటే సెప్టెంబర్ 21 మొదలు కాగానే అంటే ఫీజు పెరుగుతుంది అంటే ఎప్పుడైతే సెప్టెంబర్ 21 ఆయన ప్రకటించారు, ఈ సెప్టెంబర్ 21 అర్ధరాత్రి నుంచి కూడా ఎప్పుడైతే సెప్టెంబర్ 21 వస్తుందో 20 నుంచి 21 ఆ అర్ధరాత్రి నుంచి కూడా ఇది వర్తిస్తుందని ట్రంప్ ఆఫీస్ వాళ్ళు ప్రకటించిన వెంటనే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు H1B వీసా పైన తమ ఎంప్లాయీస్ లీవ్లోకి వెళ్ళింటే వాళ్ళని పరుగున అమెరికాకు పిలిపించేశారు. మనం ఆ వార్తలు కూడా చూసాం. ఏంటి వాళ్ళు పరుగున వస్తున్నప్పుడు ఫ్లైట్ ఛార్జెస్ కూడా ముబ్బడిగా పెంచేసి ఎయిర్ ట్రావెల్స్ వాళ్ళు కూడా సొమ్ము చేసుకున్నారు అని. అంతే కదా, ధర్నాలు జరిగినప్పుడు లేకుంటే రాస్తారోకో జరిగినప్పుడు, ఊరు బంద్ జరిగినప్పుడు పాల ధర, పెట్రోల్ ధర ఇవన్నీ కూడా పెరిగిపోతుంటాయి. కోవిడ్ టైంలో కూడా మనం చూసాం ధరలు ఎట్లా పెరిగిపోయాయి, బ్లాక్లో ఎట్లా అమ్మారనేది. సో అవసరం ఏర్పడినప్పుడు ఎవడైనా చేసే పని అది. కాకపోతే ఇక్కడ ఏంటంటే తాజా ప్రకటన ఏంటంటే ఓకే H1B వీసా $1,00,000 అనగానే అందరూ నిరుత్సాహపడారు. ఇంకా అయిపోయింది మన బతుకు, మనం అమెరికా వదిలేసుకుంటే అయిపోయింది, వేరే దేశాల వైపు చూద్దాము అని అనుకుంటున్న సమయంలో మళ్ళీ తాజాగా ఇంకొక ప్రకటన విడుదలైంది. ఏంటంటే H1B వీసా కోసం మీరు $1,00,000 ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అండర్లైన్ అని ట్రంప్ మేనేజ్మెంట్ సెక్రటరియట్ మరో ప్రకటన తాజాగా చేసింది. ఇందులో ఏం చెప్పిందంటే $1,00,000 కట్టాల్సిన అవసరం లేదు. H1B దరఖాస్తుదారులు $1,00,000 గుదిబండను తొలగించారు వాళ్ళ దగ్గర నుంచి. ఏంటంటే పలు రంగాల ఎవరు దీనికి అర్హులంటే పలు రంగాల్లో ఆల్రెడీ పనిచేస్తున్న విదేశీయులు, అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులు, అమెరికాలో చదువుతున్న విద్యార్థులు, ఆ తర్వాత విదేశాల్లోని వ్యక్తులు చేసే H1B వీసా దరఖాస్తులు అంటే ఈ పైన ముగ్గురికి మాత్రం లేదు. ఏంటి, అక్కడే చదువుతున్న విద్యార్థులకు కావచ్చు, అక్కడ పనిచేస్తున్నటువంటి విదేశీ ఉద్యోగులు వాళ్ళు H1B వీసా ఎక్స్టెన్షన్కి కానీ H1B వీసా అప్లై చేసుకోవడానికి కానీ $1,00,000 చెల్లించాల్సిన పని లేదు. కాకపోతే దరఖాస్తు చేసుకునే వాళ్ళు, బయట నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. ఓకే, స్టూడెంట్స్ని అయితే మినహాయించారు కాబట్టి అద్భుతం అని చెప్పొచ్చు. సో స్టూడెంట్స్ F1 వీసాను H1B వీసాగా మార్చుకునే వెసులుబాటు కూడా కల్పించారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఫీజు కట్టాల్సిన పని లేదు, $1,00,000 ఫీజు కట్టాల్సిన పని లేదు. అలాగే అంటే దీన్ని ఎవరు ప్రకటించారంటే గ్రీన్ అండ్ స్పైగల్ న్యాయ సేవల ఉన్నతాధికారి డాన్ బెర్జర్ దీన్ని తెలిపారనమాట. సో ఆయన ఏం చెప్పారంటే ఉద్యోగం చేస్తున్న విదేశీయులు H1B వీసాగా మార్చుకోవచ్చు. అలాగే నివాస స్థితిని కొనసాగించడానికి తన స్టేటస్ అంటే అక్కడే ఉండాలా వద్దా కొనసాగించే వాళ్ళు, ఉండాలనుకునే వాళ్ళు వాళ్ళ అభ్యర్థనలు అన్నింటినీ కూడా తీసుకొని $1,00,000 నుంచి వాళ్ళని మినహాయిస్తారు. మరి ఎవరు $1,00,000 చెల్లించాలి అంటే పై నిబంధనలన్నింటిలో కూడా అనర్హులైన వాళ్ళు, అంటే వాళ్ళ క్వాలిఫికేషన్లో ఏదైనా ఇబ్బంది ఉంటే, వాళ్ళు నిబంధనల ప్రకారం ప్రవర్తించకపోతే, అమెరికా నిబంధనావళిని వాళ్ళు విస్మరిస్తే ఖచ్చితంగా వాళ్ళు H1B వీసాకు $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది అని ఇవాళ తాజాగా ప్రకటించారు. ఈ ప్రకటన ఎంతోమందికి ఊరట, కలలు కనే ఎంతోమంది యువతకు ఊరట. మళ్ళీ ఇండియాలో ఉన్నటువంటి చాలామంది యువకులు అమెరికాకు వెళ్ళొచ్చు, అమెరికాలోనే ఉద్యోగం చేస్తూ H1B వీసా పైన ఈ ఏడాది గడిస్తే చాలని సంవత్సరం పొడిగించుకుంటూ ఉంటున్నటువంటి ఉద్యోగులు కూడా నిరభ్యంతరంగా వాళ్ళు H1B వీసాను పొడిగించుకోవచ్చు. వాళ్ళకైతే $1,00,000 ఫీజు ఉండదు, అనర్హులకు మాత్రమే ఉంటుంది, కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళకు ఉంటుంది. ఇంతకు ట్రంప్ ఎందుకు దీన్ని ప్రకటించారు, మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకున్నారంటే ట్రంప్ గోల ట్రంప్దే.
ఎందుకంటే ఆయన అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం, నిరంకుశంగా ప్రవర్తించడం, ఇలా ప్రవర్తిస్తే అమెరికన్లకు తృప్తిగా ఉంటుంది, వాళ్ళు సంతోషంగా ఉంటుంది అనే భ్రమలో ఆయన బతుకుతున్నంత కాలం. పైగా ఆయన ఏమనుకుంటున్నారంటే తాను ఎగుమతి సుంకాలు పెంచేస్తేనో, తాను టారిఫ్స్ పెంచేస్తేనో, తాను వీసాలపైన విరుచుకుపడితేనేమో భారత్ గజగజ ఉడికిపోతుంది అని అనుకున్నారు. అయితే భారత్ ఆయన అనుకున్నంత వెన్నెముక లేనటువంటి దేశం కాదు కదా. కాబట్టి నువ్వు ఎగుమతి సుంకాన్ని డబల్ చేసినా కూడా అదేం అదరలేదు, బెదరలేదు, నిమ్మడంగా ఉంది. అలాగే రష్యా వద్ద చమురు కొనుగోలు చేస్తే కనుక చెమడాలు లెక్క తీస్తానని చెప్పినా కూడా కిమ్మురుమని లేదు, ఏమీ మాట్లాడలేదు. ఉన్నటికి ఉండి అబద్ధాలు చెప్పడంలో ట్రంప్ని మించిన వాళ్ళు ఇంకెవరు లేరని చెప్పొచ్చు. మొన్న ఏం చెప్పారు ఆయన, ఇలాగే మీరు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయనని ఇండియా నాకు చెప్పేసింది, మాకు మాట ఇచ్చేసింది, సో వీఆర్ వెరీ హ్యాపీ, వాళ్ళకి సుంకాలు మేము ఇంకా పెంచము అంటే కనుక అటు సైడ్ నుంచి మేలుగా మోడీ మాట్లాడకుండా విదేశాంగ మంత్రి చేత మాట్లాడిచ్చారు, అలాంటి ప్రకటనలు మేమేమీ చేయలేదు అని. సో ప్రెస్ వాళ్ళు అడిగారు, సార్ అట్లాంటి ప్రకటనలు ఏమీ చేయలేదని అంటున్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కదా, మీరు ఎలా చెప్తారంటే ఒకవేళ అలా ప్రకటన చేయకుండా ఉంటే మళ్ళీ వాళ్ళకి మేము టారిఫ్లు విధిస్తాం అంతే, ఏముంది అందులోన అని అంటున్నారు. సో ఈజీగా విదేశ విధానాన్ని భ్రష్టు పట్టించిన అధ్యక్షుడిగా మనం ట్రంప్ను చూడవచ్చు. చాలా అనాలోచిత నిర్ణయాలు. అసలు ఇంట్లో ఉన్న వాళ్ళకు, అమెరికాలో ఉన్న వాళ్ళే చాలామంది అసహనం వ్యక్తం చేసేటువంటి దుస్థితికి ఇవాళ ట్రంప్ వచ్చేసారనమాట. సో న్యాయంగా చూస్తే అమెరికా వీసాకు ఎందుకంత క్రేజ్ అంటే డాలర్ల రేట్ ఎక్కువగా ఉంటుంది. ప్రపంచాన్ని శాసిస్తున్నది అమెరికా డాలర్లే కాబట్టి డాలర్లలోన సంపాదిస్తే తప్ప మన పేదరికం నుంచి బయటపడలేము. మన జీవితంలో ఒక పెద్దడుగు వేయాలి అంటే, ఒక లీఫ్ మూమెంట్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా వీ షుడ్ ఎర్న్ ఇన్ డాలర్స్ అండ్ స్పెండ్ ఇన్ రూపీస్ అనేటువంటి ఒక ఫక్త్ ఇండియన్ సైకాలజీని అనుసరించి ఇండియన్స్ అందరూ కూడా ఎలాగైనా సరే వెళ్ళాలి, దొడ్డిదారైనా వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళాలని ఎగబడుతూ వెళుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా శుభవార్త. మొదట కాల్చి వాత పెట్టినా కూడా తర్వాత మళ్ళీ ఉపశమనంగా లేదులే వదిలేసాను బతకండి అని చెప్పినట్టుగా ఉంది. సో అమెరికా వీసాను మనం పరిశీలిస్తే ప్రతి సంవత్సరం కూడా అమెరికాలోన 65,000 H1B వీసాలు మంజూరు చేస్తుంటారు. 65,000 65,000 H1B వీసాలు జారీ చేస్తుంది. అమెరికాలోని MS అంతకు మించి ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి, అర్హత గల మేధావులకు అదనంగా మరో 20,000 H1B వీసాలు కూడా మంజూరు చేస్తారు. అంటే టోటలీ 65 + 20 85,000 H1B వీసాలు ఎవ్రీ ఇయర్ అది ఇష్యూ చేస్తూనే ఉంటుంది. దీన్ని బట్టి మీరు గమనించవచ్చు. ఇప్పటికే మనం చూస్తున్నాం అమెరికాలోన మీకు షికాగో కావచ్చు, కొన్ని స్టేట్స్లోన కంప్లీట్ తెలుగు స్టేట్స్ లాగా మారిపోయాయి అన్నమాట. తెలుగు స్టేట్ లాగానే అవి ఉండిపోతున్నాయి. అక్కడ ప్రజలందరూ కూడా అదే రిచువల్స్ ఆచరిస్తారు. చివరికి అమెరికన్ స్టేట్ అధికారులు కూడా దీపావళి, న్యూయార్క్లోన దీపావళి సంరంభాలు అధికారికంగా నిర్వహించాలంటే మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు అమెరికా పైన భారతదేశ ప్రభావం ఎంత ప్రచలితంగా ఉంది. ఒక చైనా, ఆ తర్వాత భారతదేశం రెండూ కూడా చాలా అత్యంత ప్రభావాత్మకమైనటువంటి ఇమిగ్రేట్ కంట్రీస్ లాగా మనం చెప్పొచ్చు అమెరికాలోన. సో $1,00,000 ఫీజు లేదు, వెళ్ళవలసిన వాళ్ళు హాయిగా వెళ్ళొచ్చు. కాకపోతే ట్రంప్ ఈ క్షణంలో అన్నది మరో క్షణంలో మరో మాట అంటారు కాబట్టి ఆ మాట ఎంతవరకు నిజమో ఏంటో దేవుడికి ఎరుక. చూద్దాం. ఇప్పటికైతే మంచి జరిగింది అనుకుందాం. సో H1B వీసా అంటే వాళ్ళ బిడ్డలు అమెరికాలో ఉంటూ మళ్ళీ తిరిగి వచ్చేస్తారేమో ఏంటో ఏమని కంగారు పడుతున్నటువంటి ఇండియన్ పేరెంట్స్, మీరు కంగారు పడక్కర్లేదు. మీ పిల్లలు అక్కడ భద్రంగా ఉండొచ్చు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళ H1B వీసాలు కొనసాగిస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఉద్యోగ భద్రత ఉంటుంది. ఇదండి విషయం.